యూనిఫామ్ యాక్సలరేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ అన్నీ యూనిఫామ్ యాక్సలరేషన్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, నేను ఏ టైం తీసుకున్నా కానీ ఆ పర్టికులర్ టైం ఇంటర్వెల్లో నేను యాక్సలరేట్ అవుతున్న అంటే యాక్సలరేషన్ అప్లై చేస్తున్న ఆబ్జెక్ట్ అనేది సేమ్ ఉంటుంది ఆ టైం ఇంటర్వెల్లో. ఫస్ట్ సెకండ్కి నేను 10 మీటర్/సెకండ్ స్క్వేర్తో యాక్సలరేషన్ ఇస్తున్నాను. సెకండ్ సెకండ్కి మళ్ళీ నేను 10 మీటర్/సెకండ్ స్క్వేర్ అనేది యాక్సలరేషన్ ఇస్తున్నాను. సో అది యూనిఫామ్గా యాక్సలరేషన్ ఇస్తూ వెళ్తాం అనమాట. దాన్ని యూనిఫామ్ యాక్సలరేషన్ అంటారు. సో ఇప్పుడు నేను చెప్పే ఫార్ములాస్ అన్నీ కూడా యూనిఫామ్ యాక్సలరేషన్కి సంబంధించింది అనమాట. సో నెంబర్ 1 v = u + at. సో మన క్వశ్చన్లో డిస్ప్లేస్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు అని అంటే, ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఇచ్చారు, యాక్సలరేషన్ కనుక్కోమన్నా, లేకపోతే ఆ ఇనీషియల్ వెలాసిటీతో ఇంత, ఫైనల్ వెలాసిటీ ఇంత అయింది అండ్ ఇంత యాక్సలరేషన్తో వెళ్ళింది, టోటల్ టైం ఎంత తీసుకునింది. సో ఇలా ఫార్ములాలో మనకి ఎస్ అనే ఫ్యాక్టర్ లేదంటే డిస్ప్లేస్మెంట్ లేకపోతే యూ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ ఫార్ములా. నెక్స్ట్ v² - u² = 2as. క్వశ్చన్లో మనకి టైం అనేది కనిపించట్లేదు, టైం అనే దాని గురించి మాట్లాడలేదు అని అంటే, ఒకవేళ ఇండైరెక్ట్గా అడుగుతుంటే టైం దీంట్లో కనుక్కొని దెన్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే యూ కెన్ యూస్ దిస్ ఫార్ములా. లేదు డైరెక్ట్ క్వశ్చన్ అయితే టైం గురించి అవసరం లేదు అంటే డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సలరేషన్ ఇనిషియల్ ఫైనల్ వెలాసిటీ ఇచ్చుంటే యూ కెన్ యూస్ దిస్ ఈక్వేషన్. నెక్స్ట్ s = ut + ½ at². సో ఇక్కడ మనకి ఇది యూజువల్గా ఎప్పుడంటే మనకి ఫైనల్ వెలాసిటీ ఒకవేళ 0 ఇచ్చేసినా, లేకపోతే ఇనిషియల్ వెలాసిటీ 0 రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనే క్వశ్చన్లో కానీ ఇచ్చినట్లయితే అప్పుడు ఈ ఫ్యాక్టర్ 0 అవుతుంది అండ్ s = ½ at² అవుతుంది. సో ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ గురించి కానీ ఒకవేళ లేదు డిస్ప్లేస్మెంట్ స్పెసిఫిక్గా అడుగుతున్నారు అని అంటే మీరు ఈ ఈక్వేషన్ కానీ వాడుకోవచ్చు. ఒకవేళ డిస్ప్లేస్మెంట్ ఆ క్వశ్చన్లో టైం కూడా మెన్షన్ చేస్తుంటే యూ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ ఈక్వేషన్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఒకవేళ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్ అని అంటే మనకి s = ut + ½ a × 2n - 1. సో ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. మీరు s = ut + ½ or a/2 × 2n - 1. సో డైరెక్ట్ ఫార్ములా ఫర్ ఆ పర్టికులర్ సెకండ్ అప్పుడు అది టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది అనేది ఈ ఫార్ములాతో మనం కనుక్కోవచ్చు. సో దీని తర్వాత మనకి బ్రేకింగ్ డిస్టెన్స్. సో బ్రేకింగ్ డిస్టెన్స్ అంటే ఒక వెహికల్ వెళ్తూ ఉంది, బ్రేక్ అప్లై చేసిన తర్వాత అది ఇమీడియట్గా స్టాప్ అవుతుంది బికాస్ ఆఫ్ యాక్సలరేషన్. ఒక సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత స్టాప్ అవుతుంది. సో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి స్టాప్ అవుతుంది అనేది s = u²/2a. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఈ క్వశ్చన్లో బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ యూజ్, అది ఎంత దూరం వెళ్ళి ఆగుతుంది అని అంటే డైరెక్ట్గా అది యూజ్ చేయొచ్చు. సో దాని తర్వాత